నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. ప్రత్యేక చర్చకు స్వాగతం. యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌర స్మృతి ఎప్పటి నుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇది అమలు కావాలి దేశవ్యాప్తంగా అనేటువంటి డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం చరిత్రలో నిలిచిపోయింది. ఎందుకంటే ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ ఉమ్మడి పౌర స్మృతి అమలు కాబోతుంది. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ పోర్టల్ను కూడా ఆవిష్కరించడం జరిగింది. సో ఈ యూసీసీ అమల్లోకి వచ్చిన తర్వాత చాలా మార్పులు జరగబోతున్నాయి. వివాహం కావచ్చు, విడాకులు, ఆస్తుల వారసత్వం, ఆస్తి వీరనామాలు, ఇలాంటి విషయాల్లో లింగ సమానత్వం కానీ, కొన్ని వర్గాల్లో బహుభార్యత్వం ఉంటుంది, అది వర్తించదు. అలాగే హలాల్ విధానం, సర్టిఫికేషన్, దీనికి సంబంధించి వీటన్నిటి మీద కూడా పూర్తిగా ఇవన్నీ కూడా ఉండవు. పౌరులందరికీ ఒకటే న్యాయం, ఒకటే చట్టం. ఇది ఉత్తరాఖండ్లో అమలు కాబోతోంది, బీజేపీ పాలిత రాష్ట్రం. మరి మిగిలిన రాష్ట్రాల్లో కూడా యూసీసీని ఎందుకు చేయకూడదు అనేటువంటి చర్చ కూడా నడుస్తోంది. సో ముందుగా ఉత్తరాఖండ్లో ఏం జరిగేటువంటి అవకాశం ఉంది, ఈ మార్పులు ఎలా ఉండబోతున్నాయి, ఈ అంశాన్ని గురించి మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ కరుణాసాగర్ గారు అందుబాటులో ఉన్నారు. కరుణాసాగర్ గారు నమస్తే. నమస్తే. ఈ యూసీసీని అమలు చేయాలనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్నటువంటి డిమాండు. సో ముందుగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అమలవుతోంది. ఈరోజు అంటే జనవరి 27 నుంచి కూడా అమలవుతోంది. ఎలాంటి మార్పులు మనం చూడబోతున్నాం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో? ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది కొత్త అంశం కాదు. యూనిఫామ్ సివిల్ కోడ్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేసేటప్పుడే అప్పటి కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ యూనిఫామ్ సివిల్ కోడ్ ని అమలు చేయాల్సిందిగా ఆయా రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని చెప్పి కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి రాష్ట్రాలు నిర్వర్తించాల్సినటువంటి కనీస బాధ్యతలో ప్రతి రాష్ట్రానికి కూడా అవి పెట్టడం జరిగింది. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ పైన మనం ఈ మధ్యలో చాలా చోట్ల తీవ్రమైనటువంటి చర్చను చూసాం, సామాజిక మాధ్యమాల్లో కానీ అనేక వాటిల్లో. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ పైన కాన్స్టిట్యూషన్ లో ఎట్లయితే ఆర్టికల్ 44లో చెప్పారో దాంట్లోనే స్పెసిఫిక్ గా చెప్పడం ఏంటంటే అది స్టేట్ పాలసీ. అది కాబట్టి రాష్ట్రాలు తీసుకొని రావాలి. రాష్ట్రాలు తీసుకురావాలి అంటే వాళ్ళ పొలిటికల్ రీజన్స్, వాళ్ళకు ఉన్నటువంటి చాలా కారణాల వల్ల ఇన్ని రోజులు డిలే అయింది. కానీ ఎట్టకేలకు ఇన్ని సంవత్సరాల తర్వాత బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నట్టు ఈరోజు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ రోజు నుంచి నోటిఫై చేసింది. 27 జనవరి 2025 రోజు నుంచి ఉత్తరాఖండ్ లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలవుతుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ అమలవుతుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ జనరల్లీ భారతదేశంలో ఉన్నటువంటి అందరి పౌరులకు సమానమైన క్రిమినల్ చట్టాలు ఉన్నాయి. మనం డిస్కస్ చేసుకున్నాం. సివిల్ చట్టాల్లో మాత్రం ఒక్కొక్క మతానికి ఒక్కొక్క రకమైన చట్టం. ఈ సివిల్ లాస్ ఏవైతే ఉన్నాయో ఈ సివిల్ లాస్ అన్నింటినీ కూడా యూనిఫై చేయాలి, యూనిఫామ్ ఉండాలి. సివిల్ లాస్ ఒక దేశంలో ఉన్న జనాలందరికీ క్రిమినల్ చట్టాలు ఒకటే ఉన్నప్పుడు సివిల్ చట్టాలు కూడా ఒకటే ఉండాలన్న ఉద్దేశంతో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకోవడం జరిగింది. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అన్ని మతాలకు సంబంధించినటువంటి వాళ్ళ పైన మ్యారేజ్, డైవర్స్, అడాప్షన్, మెయింటెనెన్స్, ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వం. అడాప్షన్ అంటే దత్తత తీసుకోవడం, పెళ్లి, విడాకులు మరియు మెయింటెనెన్స్, వృత్తి. ఈ 5 చట్టాల మీద గవర్న్ చేస్తూ ఉంటది. ఇవన్నీ కూడా అందరి మతాలకు వాళ్ళ మతాలకు ఆచారాలను కాకుండా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రకారం చేయాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మతాచార ప్రకారం మాత్రమే ఈ 5 విషయాలపైన వాళ్ళు గవర్న్ చేస్తూ వచ్చారు. దీనిపైన అనేక రకమైనటువంటి వాదనలు వచ్చాయి. ముస్లిం పర్సనల్ లా బోర్డు పర్సనల్ లా వ్యతిరేకిస్తుంది, ఇది ముస్లింస్ చాలా నష్టపోతారు అని చెప్పేసి యూనిఫామ్ సివిల్ సివిల్ కోడ్ తీసుకురావడం వల్ల ముస్లిం లా పర్సనల్ లా ప్రకారం ఏదైతే నికాహ్ హలాలా, ఇద్దత్, తలాక్ ఈ 3 అవుతున్నాయో అవన్నీ కూడా రద్దయిపోతాయి, బ్యాన్ అయిపోతాయి సీరియస్లీ. అయితే ఇవి మొత్తం అన్ని మతాలకు అన్ని వర్గాలకు అప్లై అవుతుంది, ఎక్సెప్ట్
షెడ్యూల్డ్ కాన్స్టిట్యూషన్ లో ప్రొటెక్టెడ్ ట్రైబ్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కు మాత్రమే వాళ్ళకి మినహాయింపు స్పెషల్ ఉంటుంది. రైట్స్ ఉంటాయి కాబట్టి కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్ళని మినహాయించి మిగతా వాళ్ళందరికీ ఇది అప్లై అవుతుంది. ఇది కొత్తగా కాదు, అనేక సార్లు కూడా ఈవెన్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా షాబాను కేసులో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ రావాల్సిందే, కామన్ సివిల్ కోడ్ తేవాల్సిందే అని చెప్పింది. దానివల్లనే చాలా ఇష్యూస్ వస్తాయి. మీకు అందరికీ కూడా షాబాను కేసు చాలా తెలుసు, అది చాలా మోస్ట్ రిఫర్డ్ కేసు అది షాబాను కేసు. ముస్లిం మ్యారేజ్, డైవర్స్, మెయింటెనెన్స్ పైన ఉన్నటువంటి చట్టం. ఇప్పుడు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ రావడం వల్ల మేజర్ గా ఇంపాక్ట్ అయ్యేటువంటి అంశాలు ఏంటంటే అడాప్షన్, దత్తత. ఇప్పటివరకు అయితే దత్తత చాలా మతాచారాల ప్రకారం చాలా కమ్యూనిటీస్ లో దత్తతను స్వీకరించే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ రావడంతో కేవలం హిందువులకు మాత్రమే హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అనే యాక్ట్ ఉంది. మిగతా మతాలకు అడాప్షన్ లేదు ఇల్లీగల్ గా. ఇప్పుడు ఆ లీగల్ గా వాళ్ళు అడాప్షన్ తీసుకోవచ్చు. మరియు ముస్లిం కమ్యూనిటీస్ లో ఏంటంటే నికా హలాలా, వాళ్ళ పాలిగమి అంటే నలుగురు చేసుకోవచ్చు అని ఏదైతే ఉన్నదో షరియాల ప్రకారము ఆ మ్యారేజ్ లేదు. మినిమం మ్యారేజ్ ఏజ్ 21 సంవత్సరాలు మగపిల్లలకు, 18 సంవత్సరాలు ఆడవారికి. అది కూడా మెంటల్లీ కాంపిటెంట్ ఉన్నటువంటి వాళ్లకు చేసుకోవడం. ఇంకోటి, డివోర్స్ తీసుకోవాలంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రకారము కోర్టుల ద్వారానే డివోర్స్ తీసుకోవాలి. వాళ్ళకు కంపల్సరీగా మెయింటెనెన్స్ పే చేయాలి. ఈ చట్టం షరియాలలో ఉన్నటువంటి నికాలాలు, ఈ పాలిగమీస్, ఈ ట్రిపుల్ తలాకులు ఇవన్నీ చదవు. క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ లో కూడా క్రిస్టియన్ మ్యారేజ్ అనేది పర్మనెంట్, అది డిజాల్వ్ కాదు, అది ఇండిజాల్వబుల్. ఈ చట్టం వచ్చిన తర్వాత వాళ్ళను యూనిఫామిటీ వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా డివోర్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ చెప్పారు కదా, హిందూ వివాహ చట్టాలు కూడా ఉన్నాయి కదా. హిందూ వివాహ చట్టాలు, స్పెషల్ మ్యారేజ్ వచ్చిన తర్వాత కూడా ఇప్పటి నుంచి పనిచేయవు అక్కడ, మొత్తం పనిచేయవు. ఓకే, ఓన్లీ యూనిఫామ్ సివిల్ కోడ్ మాత్రమే ఇవన్నిటిని సూపర్సీడ్ చేస్తుంది. ఓకే, ఎందుకంటే ఈ ఒక్కొక్క మతానికి ఒక్కొక్క చట్టం ఉండడం వల్ల ఒక్కొక్కరికి ఒక రకమైన న్యాయం, ఇంకోరికి ఇంకో రకమైన న్యాయం జరగడం వల్ల చాలా ఇబ్బందికర వాతావరణం, అసమానత అవుతుంది. ఆ అసమానతను తొలగించాలంటే యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలి. యూనిఫామ్ సివిల్ కోడ్ ద్వారానే ఈ అసమానత లీగల్ గా జస్టిస్ విషయంలో అందరికీ సమానమైన న్యాయం జరగాలంటే యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలని చెప్పి తీసుకురావడం. సిక్కు మ్యారేజ్ యాక్ట్ లో కూడా డైవర్సెస్ కి వాళ్ళకు ఉన్నటువంటి చట్టాలు, ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ అని వాళ్ళకి 1909, ఇదన్నిటి కూడా సూపర్సీడ్ చేసేస్తుంది. సూపర్సీడ్ చేసి వాళ్ళకి ఇస్తుంది. ఇది ఉత్తరాఖండ్ లో ఉన్న వాళ్ళైనా, ఉత్తరాఖండ్ ఆధార్ కార్డు ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా ఇది అమలు అవుతుంది. తర్వాత దీంట్లో మ్యారేజ్ రిజిస్ట్రేషన్స్ ఈ ఎనాక్ట్ అయిన తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ ఉత్తరాఖండ్ లో మ్యారేజ్ సంబంధించినటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ మ్యారేజ్ రిజిస్ట్రేషన్స్ ఈ ఎనాక్ట్మెంట్ అయిన తర్వాత వాళ్ళ మ్యారేజ్ అయిన 60 days లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్. ఇంకోటి, లివింగ్ రిలేషన్షిప్స్ ఏదైతే ఇద్దరు కలిసి ఉండడం, లివింగ్ రిలేషన్షిప్స్ ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వాళ్ళకు కంపల్సరీగా వాళ్ళకు శిక్షార్హులు అని చెప్పి స్పెసిఫిక్ గా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా ఈ ఎనాక్ట్మెంట్ వచ్చిన తర్వాత ఒక 6 months లోపల, 1 month లోపల ఎవరైతే లివింగ్ రిలేషన్షిప్ ఉంటుందో వాళ్ళు పోయి అప్లికేషన్ పెట్టుకోవాలి అధికారికి, జిల్లా అధికారికి అప్లికేషన్ పెట్టుకొని, మేము ఈ మతానికి సంబంధించిన వాళ్ళము, మా ఏజ్ ఇది, మా క్వాలిఫికేషన్ ఇది, మా ఇల్లు ఇది, మా పేరెంట్స్ ఇది, నేను పలానా వ్యక్తితోటి పలానా అడ్రస్ లో లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నామని చెప్పి వాళ్ళు అప్లై చేయాలి. ఆడవారైనా మగవారైనా అది యాక్సెప్టబుల్ అయితే, ఏజ్ అవన్నీ పర్మిట్ చేస్తే వాళ్ళను లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నట్టు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో వాళ్ళు డిలే చేస్తే, లివింగ్ రిలేషన్షిప్స్ లో ఉన్నటువంటి వాళ్లకు డిలే చేసినా, ఆ ఇచ్చినటువంటి అప్లికేషన్ లో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్లకు 6 నెలల జైలు శిక్ష, 25,000 రూపాయల ఫైన్ కూడా ఉంది. తర్వాత లివింగ్ రిలేషన్షిప్ ద్వారా వాళ్లకు పుట్టినటువంటి పిల్లలకు కూడా లెజిటిమేట్ చిల్డ్రన్ వాళ్లకు విత్ ఇన్ ద మ్యారేజ్ లో పుట్టినటువంటి పిల్లలకు ఎన్ని రైట్స్ ఉంటాయో వాళ్ళకు కూడా అన్ని రైట్స్, అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ద్వారా తీసుకొచ్చినటువంటి చట్టం. దీనితో చాలా మంది ఏకీభవించవచ్చు. ఎందుకంటే కొన్ని వందల కొన్ని తరాలుగా ఈ పాత ఆనవాయితీని, పాత ఉన్నటువంటి చట్టాలనే, పాత ఉన్నటువంటి అలవాట్లనే
కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి సడన్ గా చేంజ్ అనేసరికి యాక్సెప్ట్ చేయరు. కానీ పోను అదే అలవాటు అవుతుంది. ఇది ఉత్తరాఖండే కాకుండా ఉత్తరాఖండ్ రాష్ట్రం ముందడుగు వేసింది కాబట్టి మిగతా రాష్ట్రాలు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకోవాలని చెప్పి అదే క్వశ్చన్ అడగబోతున్నా. మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలో ఉంది కదా. ఇప్పుడు మీరు ఇందాక మొదట్లో చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది, వాళ్ళు చొరవ తీసుకుంటే అయిపోతుందని చెప్పి ఉత్తరాఖండ్లో చేయగలిగినప్పుడు మిగిలిన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేయడానికి ఏమైనా అడ్డంకులు ఉన్నాయా? ఏంటి ప్రాబ్లం ఏంటి? బీజేపీ పాలిత రాష్ట్రాలే ఎందుకు, అన్ని రాష్ట్రాలు కూడా అన్ని రాష్ట్రాలు అంటే మిగతా చోట్ల అంత సానుకూలంగా ఉండకపోవచ్చు కదా పొలిటికల్ గా. ఉంది కాన్స్టిట్యూషన్ మీద నమ్ముతాం, కాన్స్టిట్యూషన్ చేతిలో పట్టుకొని పొద్దంతా రాత్రంతా పట్టుకొని తిరిగే వాళ్ళందరూ కూడా కాన్స్టిట్యూషన్ బుక్ ఓపెన్ చేసి దాంట్లో ఆర్టికల్ 44 షెడ్యూల్ 4 లో రాసింది. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ప్రతి ఒక్క రాష్ట్రం యొక్క కనీస బాధ్యత యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురా. ఆ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ ని అమలు చేసే ప్రయత్నము ప్రతి ఒక్క రాష్ట్రం చేయాలి. ఇప్పటికి 76 వసంతాలు చేసుకున్నాం మనం అడాప్ట్ చేసుకొని కాన్స్టిట్యూషన్ ని. 76 సంవత్సరాల తర్వాత కూడా మనం కాన్స్టిట్యూషన్ లో ఉన్న వాటిని అప్లై చేయకపోతే, ఇంప్లిమెంట్ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాం? ఇది అసలైన తరుణం. ఇది డెఫినెట్ గా ఈ రోజు ఉత్తరాఖండ్ ప్రభుత్వము ఏదైతే చేసిందో యూనిఫామ్ సివిల్ కోడ్, అది కాన్స్టిట్యూషన్ యొక్క ట్రూ స్పిరిట్ ని వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. ఇన్ని సంవత్సరాలు గణతంత్ర దినోత్సవం చేసుకోవడం అంటే జెండా ఎగరేసేసి నేషనల్ సాంగ్ పాడేసేసేసి స్వీట్లు పంచుకొని ప్రసంగాలు చెప్పుకోవడం కాదు. ప్రభుత్వాలు కాన్స్టిట్యూషన్ లో ఉన్న వాటిని అమలు చేసేటువంటి ప్రయత్నం కూడా చేయాలి. ఆ అమల్లో భాగంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం చేసింది. మిగతా రాష్ట్రాలు కూడా దాన్నే స్ఫూర్తిగా తీసుకొని యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలి, అందరికి సమన్యాయం చేయాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకు చేయకూడదండి? పొలిటికల్ రీజన్స్ వల్ల చేయకుండా వచ్చింది. కానీ ఇప్పటికైనా ఈ పొలిటికల్ రీజన్స్, ఈ రిలీజియస్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ బయటకు వచ్చి అందరికీ కామన్ ఇంట్రెస్ట్ తోటి సివిల్ ఇంజస్టిస్ జరగద్దు అంటే అందరికీ కామన్ సివిల్ కోడ్స్ ఉండాలి అని చెప్పేసి ఏదైతే స్ఫూర్తితోటి కాన్స్టిట్యూషన్ లో రాశారో ఆ స్ఫూర్తిని ముందు తీసుకుపోయే ప్రయత్నం చేసి ప్రతి ఒక్క రాష్ట్రం కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలి. అలాగే ఇప్పుడు షరియా చట్టం అనేది ఒకటి ఉన్నది. ఇప్పుడు ఈ ముస్లిం పర్సనల్ లా బోర్డు షరియా చట్టం ఉన్నది. ఈ యూసీసీని తీసుకురావడం ద్వారా ఇంక ఇవేవి అక్కడ కంప్లీట్గా రద్దయిపోయినట్టయింది కదా ఉత్తరాఖండ్లో. షరియా చట్టం అనేది రికగ్నైజ్ చేసేది కేవలం దాన్ని బిలీవ్ చేసేవాళ్ళు. షరియా చట్టం ఇస్లాం ఖురాన్ వాళ్ళ మత గ్రంథమైనటువంటి ఖురాన్ ని బిలీవ్ చేసే వాళ్ళే షరియా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అందరూ కూడా ఆప్ చేస్తారని ఏం లేదు. చాలా మంది షరియా చట్టం బిలీవ్ చేసినా చేయకపోయినా అని చాలా మంది కోర్టులకు వస్తారు. తలాక్ 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 అని చెప్పేసి డైవర్స్ తీసుకున్న వాళ్ళే లేదు కదా. రద్దు చేసే చాలా మంది కోర్టులోకి వచ్చి డైవర్స్ పిటిషన్స్ కూడా వేసుకుంటున్నారు కదా. మెయింటెనెన్స్ పిటిషన్స్ చేస్తున్నారు, డైవర్స్ పిటిషన్స్ చేస్తున్నారు, రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ పిటిషన్ చేస్తున్నారు, కస్టడీ పిటిషన్స్ చేస్తున్నారు. ఇవన్నీ బిలీవ్ చేసే వాళ్ళకు అవి ఉన్నాయా లేవా అనేది అది బిలీవ్ చేసే వాళ్ళకు వర్తిస్తుంది, మిగతా వాళ్ళకి వర్తించదు. కాబట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చిందంటే ముస్లిం పర్సనల్ లా ఉండదు. ఇక ముస్లిం పర్సనల్ లా ఉండదు, క్రిస్టియన్ పర్సనల్ లా ఉండదు, హిందూ పర్సనల్ లా ఉండదు, జైన్ సిక్ పార్సీ ఎవరికి ఉండదు. అందరికి కూడా కామనే. మ్యారేజ్, డైవర్స్, మెయింటెనెన్స్, ఇన్హెరిటెన్స్, అడాప్షన్ ఈ 5 విషయాలలో అందరికి కామన్ సివిల్ లా. మా హిందూ మత అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం ఇట్లుంది అవన్నీ ఏం లేదు. ఇక యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రకారమే అడాప్షన్ జరగాలి, మ్యారేజ్ జరగాలి, డివోర్స్ జరగాలి, మెయింటెనెన్స్ జరగాలి, ఇన్హెరిటెన్స్ జరగాలి. మీరు అన్నట్టుగానే కరుణాసాగర్ గారు ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన రాష్ట్రాల్లో కూడా దశల వారీగా సాధ్యమైనంత త్వరగా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేయాలనే మనం కోరుకుందాం. చూడాలి మరి దానికి ఎంత టైం పడుతుందో. దానికి అట్లీస్ట్ ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేస్తే సానుకూలంగా ఉంటారు కాబట్టి, మిగిలిన చోట కొన్ని రాజకీయ కారణాలతోటి డిలే అవుతుంది కాబట్టి అక్కడ కూడా అమలు కావాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కరుణాసాగర్ గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ అంశానికి సంబంధించి యూనిఫామ్ సివిల్ కోడ్కు సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియచేయండి. అమలు చేస్తే ఎలాంటి లాభాలు ఉన్నాయి, అమలు చేయాలా చేయకూడదా, దీనికి సంబంధించి మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి కామెంట్ రూపంలో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. ఇంతవరకు NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్.
జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.